అదానీ అన్నటువంటి వ్యక్తి ఎప్పుడొస్తాడా, మహారాష్ట్రంలో పెట్టుబడులు ఎప్పుడు పెడతాడా, మా దేశంలో పెట్టుబడులు ఎప్పుడు పెడతారా అని చూస్తుంటాడు. ఈవెన్ కాంగ్రెస్ పాలిత ఓ పక్కన రాహుల్ గాంధీ ఎన్నో విమర్శలు చేసిన అదే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలోళ్ళు ఆయన పెట్టుబడుల కోసం వెతుక్కున్నటువంటి పరిస్థితి, మాట్లాడి తెచ్చుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అయితే అదానీ భారీగానే పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అదానీ పెట్టుబడుల కీలకమైనటువంటి అధికారి మీదన కథనాలు ప్రారంభమైన వాస్తవంగా ప్రసాద్ అనేటువంటి సలహాదారు మిథున్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధం అదానీ సంస్థలో పనిచేసిన ఆయన ఏపీఎండీసీకి సలహాదారుగా వచ్చారు. మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు ప్రాజెక్టు నుంచి బొగ్గు సరఫరా ప్రాజెక్ట్ అదానీ సంస్థకు దక్కేలా కీలకంగా వ్యవహరించారు. బిడ్ దక్కించుకునే గుత్తేదారు 250 కోట్లు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టి ఎక్కువ సంస్థలు పోటీ పడకుండా చేయడంలో డిఎల్ఆర్ ప్రసాద్ సఫలీకృతమయ్యారు. దీంతో బొగ్గు బేసిక్ ధర కంటే కేవలం 1% మాత్రమే అదనంగా కోట్ చేసి అదానీ పవర్ సంస్థ బొగ్గు టెండర్ను కొట్టేసింది. బీచ్ శాండ్ టెండర్లు ఇంకా అనేక అంశాలు డిఎల్ఆర్ ప్రసాద్ కీలకంగా ఉంటూ ఇక్కడ అదానీకి మేలు చేశారు. అట్లాగే పెద్దిరెడ్డి కుటుంబానికి అదానీ గ్రూప్కి మేలు చేసేలా చూశారు అనే ఆరోపణలు ఉన్నాయి అన్నటువంటి. ఒక పారిశ్రామికవేత్తలకి మేలు చేస్తేనే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఊరకనే బెటరు. అది కామన్ సెన్స్. కియా పరిశ్రమకైనా అంతే, లేకపోతే భారతదేశంలో పెట్టుబడులు పెట్టేది PLI అని ఎందుకు ఇస్తున్నాం, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అని. వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని. ఇప్పుడు అదానీ పెట్టుబడులని ఒక చీటింగ్గా చూపెట్టాలనుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ ఏం కావాలని కోరుకుంటున్నారో చూడాలి.